విశాఖలో భారీ ప్రమాదం తప్పింది. కూర్మపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న 111V ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 120 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంటల్లో ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే పెట్రోల్ బంకు సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. డ్రైవర్ కూడా 5-6 సార్లు తిరిగాడు సార్. ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి సడన్గా ఇదిలా ఉంటే విశాఖలో ఆర్టీసీ బస్సు దగ్ధమైన ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. ప్రమాదం వివరాలను అధికారులు పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో ఫోన్లో మాట్లాడిన మంత్రి ఘటనకు గల కారణాలను తక్షణమే అన్వేషించాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్.